మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు రిచ్ అవ్వలేరు. రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు. ఇది అందరూ చెప్పే మాటే, కానీ దానికి రీజన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఫినాన్స్, ఇన్వెస్టింగ్ గురించి కానీ, మనీ మేనేజ్మెంట్ గురించి కానీ, వెల్త్ బిల్డ్ చేయడం గురించి కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో అస్సలు ఉండదు. మనం లైఫ్లో ఏ జాబ్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా కానీ మనీ మేనేజ్మెంట్ రాకపోతే ఎంత సంపాదించినా కానీ చివరికి చేతిలో ఏమీ మిగలదు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే వాళ్ళకు వచ్చే 25K to 50K మనీతో కూల్గా కనిపించడానికి అన్నెసెసరీ ప్రోడక్ట్స్ ఈఎంఐలో బై చేస్తారు. అయితే ఇక్కడ ఫన్నీ ఏంటంటే, షో ఆఫ్ చేసేవాళ్ళు మిడిల్ క్లాసే, వాళ్ళు ఎవరి ముందైతే గొప్పగా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మిడిల్ క్లాసే. మనం ఏవైతే కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూల్గా కనిపించడానికి బై చేస్తామో అవి మనకు చాలా ఫాస్ట్గా ఓల్డర్ అయిపోతాయి. అంటే అవి మనకి 1-2 వీక్స్లోనే బోర్ కొట్టేస్తాయి. కానీ మిగిలిపోయిన ఈఎంఐస్తో మాత్రం మనం చాలా స్ట్రగుల్ అవుతాం. అంటే బ్రో, మనం కాస్ట్లీ ప్రొడక్ట్స్ బై చేయొద్దా అంటే కాదు, కానీ మనం ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా చేయకూడదు. లాంగ్ టర్మ్కి యూజ్ అయ్యేలా ఇన్వెస్టింగ్ చేయడం అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ ఫినాన్షియల్ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి తర్వాతే ఈఎంఐస్ జోలికి వెళ్ళాలి. మనకి నచ్చిన ప్రొడక్ట్స్ బై చేసుకోవాలి, కానీ వెల్త్ బిల్డ్ చేయడం అండ్ ఇన్వెస్టింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈఎంఐస్, లోన్స్ అంటే అది చాలా డేంజర్. ఈ వీడియోలో నేను మీకు మిడిల్ క్లాస్ పీపుల్ చేసే 11 ఫినాన్షియల్ మిస్టేక్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ వీడియో తర్వాత మీరు మీ ఫినాన్షియల్ ప్లానింగ్లో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 1, ఇన్కమ్ పెరిగాక లైఫ్ స్టైల్ని కూడా ఇంక్రీజ్ చేయడం. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ శాలరీ పెరిగింది అంటే లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇన్కమ్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. ముందు 30,000 శాలరీతో మేనేజ్ చేసిన వాళ్ళు 60,000 వచ్చినా కూడా మనీ సేవ్ చేయలేరు. కొత్త ఫోన్, కాస్ట్లీ బైక్, అన్నెసెసరీ షాపింగ్, అవుటింగ్స్ ఇలా లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ పర్సెంటేజ్ పెంచాలి, కానీ ఎక్స్పెన్సెస్ పెంచకూడదు. అయితే మీకు ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి లైఫ్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ సేవింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేయడానికి ట్రై చేయండి. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 2, సేవింగ్స్ ముందు చేయకపోవడం. చాలామంది ఈ మంత్ ఎక్స్పెన్సెస్ అయ్యాక మిగిలిన మనీతో సేవ్ చేస్తా, బైక్ బై చేశాక చేస్తా, కార్ బై చేశాక చేస్తా అనుకుంటారు. కానీ యూజువల్లీ మంత్ ఎండింగ్కి ఏమీ మిగలదు. ఇలా అనుకుంటూనే కాలం గడిపేస్తారు. రిచ్ మైండ్ సెట్ ఏంటి అంటే, ఇన్కమ్ వచ్చినప్పుడే కొంత పర్సెంటేజ్ సేవింగ్కి ఫిక్స్ చేయడం, తర్వాత మిగిలిన మనీతో ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడం. సేవింగ్స్ అనేది లెఫ్ట్ ఓవర్ కాదు, ఫినాన్షియల్ ప్లానింగ్లో అదే ఫస్ట్ ప్రయారిటీ. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 3, అసెట్స్ బదులు లయబిలిటీస్ కొనడం. రిచ్ పీపుల్ మనీని అసెట్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. అసెట్స్ లైక్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం, లాంగ్ టర్మ్కి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి. అంటే ఫ్యూచర్లో మనీ జనరేట్ చేసేవి. కానీ చాలామంది స్టేటస్ కోసం థింగ్స్ కొనేస్తారు. వాటి వాల్యూ గ్రాడ్యువల్గా తగ్గడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 4, కంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ని ఇగ్నోర్ చేయడం. లాంగ్ టర్మ్లో వెల్త్ గ్రో అవ్వడానికి బిగ్గెస్ట్ పవర్ టైం. చిన్న అమౌంట్ అయినా ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత బిగ్ అమౌంట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, మనకి 25 ఇయర్స్ ఉన్నప్పుడు మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా యాన్యువల్లీ 13% ఇంట్రెస్ట్ వచ్చిన 21 ఇయర్స్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25 lakhs అయితే మనకు వచ్చే రిటర్న్స్ 93,40,000. అంటే మనకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే 41 ఇయర్స్ వచ్చేసరికి టోటల్ మన వెల్త్ అప్రాక్సిమేట్లీ 1.18 crores అవుతుంది. ఇదే పవర్ ఆఫ్ కంపౌండింగ్. కానీ చాలా మంది ఇంకా టైం ఉందిలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఏజ్ పెరిగిన తర్వాత సేమ్ అదే వెల్త్ బిల్డ్ చేయడానికి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే వెల్త్ బిల్డ్ చేయడానికి టైం ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 5, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. మనకి అన్ని సబ్జెక్ట్స్ తో పాటు లైఫ్ లో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి వర్క్ చేసినా మనీ కోసమే, కానీ ఆ వచ్చిన మనీ ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోతే ఎంత ఎర్న్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే అకౌంట్ జీరో అయిపోతుంది. అందుకే చాలా మందికి శాలరీ వచ్చాక ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ట్యాక్సెస్ ఎలా వర్క్ అవుతాయి అని తెలీదు. మనీ గురించి నేర్చుకోకపోతే మనీ డిసిజన్స్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన ఇండియాలో ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే సేఫ్ అని, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనే అనుకుంటున్నారు. అందుకే ఫినాన్స్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ మిస్టేక్ నెంబర్ 6, ఈఎంఐ లైఫ్ స్టైల్లో పడిపోవడం. కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా ఈఎంఐలో తీసుకుంటే చీప్ అనిపిస్తుంది, కానీ దానిపైన పడే ఇంట్రెస్ట్ ఎవరు పట్టించుకోరు. మంత్లీ 2,000 కదా అని కొనేస్తారు,
కానీ ఇలా చాలా ఈఎంఐస్ కలిస్తే ఇన్కమ్ లో పెద్ద పార్ట్ వెళ్ళిపోతుంది. అప్పుడు బేసిక్ ఎక్స్పెన్సెస్ కూడా మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. ఈఎంఐ ఆప్షన్ మంచిదే, కానీ మనం ఆ ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ మిస్టేక్ నంబర్ 7, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఉండడం. లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్, జాబ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ నీడ్స్ లాంటి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే అప్పుడు హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేక చేసే ఇన్వెస్ట్మెంట్స్ ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు ఫస్ట్ సేఫ్టీ క్రియేట్ చేస్తారు, తర్వాత గ్రోత్ కోసం ఇన్వెస్టింగ్ కి ప్లాన్ చేస్తారు. అయితే ఇన్వెస్టింగ్ కన్నా ముందు ఎమర్జెన్సీ ఫండ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫైనాన్షియల్ మిస్టేక్ నంబర్ 8, ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడం. చాలా మంది లైఫ్ లో ఒక్క జాబ్ కొడితే చాలు లైఫ్ సెట్ అయినట్టే అనుకుంటారు, కానీ ఫ్యూచర్ లో చాలా రిస్క్ అవుతుంది. ఇలా కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడే మెయిన్ ఇన్కమ్ సోర్స్ నుండి మనీ రాకపోయినా సర్వైవ్ అవ్వగలుగుతాం. అందుకే వర్కింగ్ అవర్స్ తర్వాత కొంత ఫ్రీ టైం ని స్కిల్ బిల్డ్ చేయడం పైన గానీ ఒక సైడ్ బిజినెస్ చేయడం పైన గానీ ఫోకస్ చేయాలి. అప్పుడే ఇన్కమ్ పెరుగుతుంది, రిస్క్ కూడా తగ్గుతుంది. ఫైనాన్షియల్ మిస్టేక్ నెంబర్ 9, షార్ట్ టర్మ్ ప్రెజర్ కోసం లాంగ్ టర్మ్ గోల్స్ ని మర్చిపోవడం. ఇప్పుడు ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ ఇన్కమ్ తక్కువ, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ లో రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఇప్పుడు పెట్టే చిన్న అమౌంటే కొన్ని ఇయర్స్ కి పెద్ద అమౌంట్ అవుతుంది. రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు ఇమ్మీడియట్ హ్యాపీనెస్ కన్నా లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ నే చూస్ చేస్తుంది. ఫైనాన్షియల్ మిస్టేక్ నంబర్ 10, రాంగ్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫాలో అవ్వడం. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఫ్రెండ్ చెప్పాడని, రిలేటివ్స్ చెప్పారని గ్రోత్ లేని అసెట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం, రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం చాలా డేంజరస్. మనకు నాలెడ్జ్ లేని వాటిపై ఇన్వెస్ట్ చేయడం అంటే మన మనీని 100% రిస్క్ లో పెట్టినట్టే. ప్రతి పర్సన్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. మనీ డిసిషన్స్ ఎమోషన్స్ తో కాకుండా నాలెడ్జ్ తో తీసుకోవాలి. ఫైనాన్షియల్ మిస్టేక్ నంబర్ 11, ఇన్ఫ్లేషన్ ని ఇగ్నోర్ చేయడం. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, మన డైలీ ఎక్స్పెన్సెస్ ఇయర్లీ గ్రాడ్యువల్ గా పెరగడం. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇయర్లీ 3% to 6% ఉంది. ఇది ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది. అయితే మనలో చాలా మంది ఇన్ఫ్లేషన్ ని ఇగ్నోర్ చేస్తారు. డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే చాలు మనం సేవ్ చేసినట్టే అనుకుంటారు, కానీ బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కన్నా బయట ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనీ సేమ్ అలానే ఉంటుంది, కానీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోద్ది. అందుకే మన మనీని జస్ట్ బ్యాంక్ లో పెట్టడం కాకుండా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.